నన్ను మా అమ్మని ఎందుకు విడదీస్తున్నారు తాతయ్య అని చెప్పేసి ఆరాధ్య అడిగిన క్వశ్చన్స్కి అయితే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. నీది ప్రశ్న కాదమ్మా సమస్య, దానికి నేను పరిష్కారం చూపిస్తా అని చెప్పేసి ఇక ఆరాధ్యకైతే మాటిస్తాడనమాట. ఇక నెక్స్ట్ డేనే ఆరాధ్య అయితే అవని వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. ఇక అవని అయితే ఇక కూతురికి అన్నం తినిపిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఆరాధ్య కూడా ఇక అక్కడున్న వాళ్ళ అమ్మకి ఇక మిగతా వాళ్ళందరికీ కూడా అన్నం తినిపిస్తూ వాళ్ళని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుందన్నమాట. ఇక మీ అందరికీ నేను ఎందుకు తినిపించానో తెలుసా అని చెప్పేసి ఆరాధ్య అనగానే ఎందుకు అని చెప్పేసి వాళ్ళందరూ అయితే అడుగుతారనమాట. ఇప్పుడు మనమంతా ఆడుకోవాలి కదా అందుకు అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ నాన్న వచ్చి నేను తీసుకెళ్ళిపోతా అంటే వెళ్తావా అని చెప్పేసి అక్కడున్న అవని వాళ్ళ బాబాయ్ అయితే అడుగుతాడనమాట. లేదు తాతయ్య నేను వెళ్ళను, మా నాన్న కాదు ఎవరు పిలిచినా నేను వెళ్ళను, నేను అమ్మతోనే ఉంటా అని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటకి అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అవును ఆరాధ్య, నిన్ను నన్ను ఇక ఎవ్వరూ విడదీయలేరని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండగానే ఆరాధ్య వాళ్ళ స్కూల్ టీచర్ అయితే ఫోన్ చేస్తుందన్నమాట. మీ అమ్మాయిని మీ వాళ్ళు ఇందాక వచ్చి స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోయారు, ఓ గంటలో పంపిస్తామన్నారు, ఇప్పటికీ 3 గంటలైంది, అందుకే మీకు కాల్ చేశా అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. అదేంటి ఎవరో తెలియకుండా మీరెలా పంపించారని చెప్పేసి అక్షయ్ అయితే ఆ టీచర్ మీద కోప్పడతాడనమాట. లేదండి ఆరాధ్యని అడిగితే మా వాళ్ళే అని చెప్పింది, అందుకే పంపించాం, అయినా మొన్న 2-3 రోజులు మీరు పాపని స్కూల్కి పంపించలేదు, తర్వాత ఒకరోజు ఆరాధ్య స్కూల్ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది, ఈరోజు మీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇలాగైతే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతుంది చెప్పండి అని చెప్పేసి టీచర్ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక దీంతో మా వాళ్ళే తీసుకెళ్లారని నాకు తెలియదు, నేను కనుక్కుంటా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక తర్వాత శ్రీకర్ అయితే ఆలోచిస్తూ ఉండగానే కమల్ అయితే వచ్చి ఏంటన్నయ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, కోర్టు కేసు గురించి అని చెప్పేసి అడుగుతాడనమాట. లేదురా అన్నయ్య వదిన గురించి, అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు, అవని వదిన ఏ తప్పు చేయదని మనకు తెలుసు, అలాంటిది అన్నయ్యకి ఎందుకు తెలియదు అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. అవును అన్నయ్య, నాకు కూడా అదే అర్థం కావటం లేదు, అయినా అన్నయ్య ఇలా మారడానికి సగం కారణం అమ్మే, అవని వదినను పూర్తిగా అపార్థం చేసుకుంటుంది అమ్మ, నాన్న చెప్పినా కూడా వినడం లేదు, మనం ఏమైనా చేద్దామంటే ఎదురు తిరుగుతున్నాం అనుకుంటుంది, నాకు ఏం చేయాలో తెలియడం లేదని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఇక అక్షయ్ అయితే ఆరాధ్య ఏమైపోయింది ఏంటో అని చెప్పేసి కంగారుగా ఇంటికైతే వస్తాడనమాట. కమల్ శ్రీకర్ ఇలా రండి అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతాడనమాట. లేదన్నయ్య మేమెందుకు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళైతే అంటారనమాట. అప్పుడే పార్వతి అయితే ఏంట్రా ఆఫీస్ నుంచి ఎంత త్వరగా వచ్చేసావు అని చెప్పేసి వచ్చి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇలా స్కూల్ నుంచి ఆరాధ్యని మన వాళ్ళు తీసుకెళ్ళారని ఫోన్ చేశారు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. పల్లవి ఏమైనా తీసుకెళ్ళిందేమో అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇంతలో పల్లవి బయట నుంచి అయితే వస్తుందన్నమాట. స్కూల్ టీచర్ నాకు కూడా కాల్ చేసి చెప్పారు, అందుకే నేను ఇంటికి వచ్చాను చెప్పేసి పల్లవి కూడా అదే మాట చెప్తుందనమాట. ఇక పల్లవి అయితే ఇదే మంచి అవకాశం అని చెప్పేసి అనుకొని ఇక అవనిని చాడీలు చెప్పడానికి అని చెప్పేసి బావగారు మనం ఎవరు ఆరాధ్యం తీసుకురాలేదు కాబట్టి ఖచ్చితంగా అవని అక్కి తీసుకెళ్ళి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, మా వదిన అలా ఎవరికి చెప్పకుండా ఎందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. లేదు ఖచ్చితంగా అవనియే తీసుకెళ్ళి ఉంటుంది, అయినా ఆరాధ్యను తీసుకెళ్లాల్సిన అవసరం తనకి తప్ప ఎవరికి లేదు, మీరు ఆరాధ్యను కలవకుండా చేస్తున్నారు కనుక ఇలా చేసి ఉంటుంది అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక పార్వతి కూడా అవును అవనీనే తీసుకెళ్ళి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. అయినా మనకు తెలియకుండా ఇలా పాపని తీసుకెళ్ళడం కిడ్నాప్ కేసు అవుతుంది, మీరు వెళ్ళి అడిగిన ఆరాధ్యని పంపించదు కనుక మీరు పోలీసులతో పాటు వెళ్ళండి అని చెప్పేసి పల్లవి అయితే సలహా అయితే ఇస్తుందన్నమాట. ఇక అక్షయ్ కూడా సరేనని చెప్పేసి బయలుదేరతాడు. ఇక ఆరాధ్య అయితే అవని వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుందన్నమాట. కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా పోలీసులు అయితే వస్తారనమాట. ఇక వీళ్ళని చూసి అవని ఇంకా అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇక ఆరాధ్య అయితే గంతలు తీసి చూసేసరికి ఎదురుగా పోలీసులు ఉండడంతో భయపడి వెళ్ళి అవని వెనకాలైతే దాక్కుంటుంది అనమాట. ఇక ఆ వెనకే అక్షయ్ అయితే వస్తాడు. చూసారా సార్, నేను చెప్పా కదా నా కూతురు ఇక్కడే ఉంటుందని, మా ఎవ్వరికి తెలియకుండా నా కూతురిని వీడు తీసుకొచ్చేసారు, అయినా మీకు బుద్ధి ఉందా, ఇలా చెప్పకుండా తీసుకువస్తారా, మేము ఎంత కంగారు పడతాం, ఇదేనా నీ సంస్కారం అని చెప్పేసి అవని మీద అయితే కోప్పడుతూ ఉంటాడనమాట, తిడుతూ ఉంటాడనమాట అక్షయ్ అయితే. ఇక ఆ మాటలకే అసలు రియాక్ట్ అవ్వదు అవని అయితే. ఏంటి మేడం చిన్నపిల్లని ఇలా ఎవరికి తెలియకుండా తీసుకురావడం, కిడ్నాప్ అవుతుంది మీకు తెలీదా అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీస్ అయితే అంటాడనమాట.
ఇక అక్షయ్ అయితే కిడ్నాప్ అవ్వడం ఏంటి, ఇది కిడ్నాపే, ముందు అరెస్ట్ చేసి లోపల వేసేయండి, అప్పుడు కానీ బుద్ధి రాదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అప్పటికి కూడా అవని మాత్రం అస్సలు మాట్లాడదనమాట. ఇంతలో అలా అయితే అరెస్ట్ చేయాల్సింది నా కోడల్ని కాదు నన్ను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంట్లోంచి అయితే వస్తాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ చూడగానే అక్షయ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇక పోలీసులు అయితే నమస్తే సార్ మీరేంటి ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. చూడండి ఎస్ఐ గారు, మీకు చట్టం గురించి తెలియంది కాదు. ఒక తల్లి తన కూతుర్ని తీసుకొస్తే అది నేరం అవుతుందా? ఒక తండ్రిగా తన కూతుర్ని కిడ్నాప్ చేసిందంటూ తన భార్యనే అరెస్ట్ చేయమని నా కొడుకు చెప్తున్నాడు. మరి తన కూతుర్ని తీసుకువచ్చిందన్న కారణంతోనే ఒక తల్లిని మీరు అరెస్ట్ చేస్తారా చెప్పండి? ఒక తండ్రిగా తన కూతురిపై వాడికి ఎంత హక్కు ఉందో, ఒక తల్లిగా తన కూతురిపై నా కోడలికి కూడా అంతే హక్కు ఉంది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. అంతగా మాట్లాడితే బిడ్డ తండ్రితో కంటే తల్లితో ఉండడమే ముఖ్యమని చట్టం చెప్తుందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే రూల్స్ అయితే మాట్లాడతాడనమాట. ఇక ఆ మాటలు విన్న ఎస్ఐ కూడా అంతా కరెక్టే కదా సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాగుంది నాన్న, అంటే నా కూతురిని నా నుంచి దూరం చేసి మీ కోడలకు దగ్గర చేయాలని చూస్తున్నారనమాట, ఇదే నా న్యాయం అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. మరి నువ్వు ఆ తల్లి కూతుర్ని విడదీయాలనుకోవడం న్యాయమా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. అయినా చూడండి ఎస్ఐ గారు, ఒకవేళ స్కూల్ నుంచి పాపను చెప్పకుండా తీసుకొచ్చారన్న కారణంతో మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు అరెస్ట్ చేయాల్సింది నా కోడల్ని కాదు నన్ను. ఎందుకంటే ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకువచ్చింది నేను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. అయ్యో అదేంటి సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి సార్ అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడనమాట. లేదు ఎస్ఐ గారు, మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నా కొడుక్కి కోడలకు మధ్య చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అవి కూర్చొని మాట్లాడుకుంటే సద్దుమణుగుతాయి. వాటికి పోలీసులు కేసులు అంటూ మా వాడు కాస్త ఎక్కువ చేశాడు. ఇది మా కుటుంబ సమస్య, మేము పరిష్కరించుకుంటాం. ఇందులో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు నా కొడుకు తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. అయ్యో అలా ఏం లేదు సార్, అయినా మీ నాన్నగారు చెప్పింది కూడా నిజమే సార్. అలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. మీరు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవడానికి సలహా ఇచ్చి పోలీసులు అయితే వెళ్ళిపోతారనమాట. ఇక అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన షాక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే ఉండిపోతాడనమాట. అంటే ఆమెని ప్రణతిలానే మిమ్మల్ని కూడా తన బొట్లో వేసేసుకుందనమాట, నాకు అంతా అర్థమైందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకరు బొట్టులో వేసుకుంటే పడిపోయేంత తింగరవాడు కాదురా మీ నాన్న. బిజినెస్లోనైనా జీవితంలోనైనా నీకంటే అనుభవం ఉన్నవాడిని, ఎంతోమందిని చదివిన వాడిని, నీకంటే తల పండిన వాడిని అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. ఇక అక్షయ్ అయితే అయినా మీ అనుభవంతో నాకు పని లేదు నాన్న, నాకు నా కూతురు కావాలి, తనని పంపించండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక అంతలోనే వాళ్ళ చెల్లి అయితే చూడన్నయ్య, వదిన నువ్వు ఇంకా అపార్థం చేసుకుంటున్నావు. వదిన నిజంగానే మాయ మాటలు చెప్పేది తప్పులు చేసేది అయితే నీ చెల్లి ఇప్పుడు ఇలా బతికుండేది కాదు. ఎప్పుడు మన కుటుంబం గురించి ఆలోచించే వదిన్ని నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పేసి సలహా అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్షయ్ అయితే చాలు ఆపుతావా, నీలా మాయలో ఉన్నవాళ్ళు ఇలానే మాట్లాడతారు అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే చూడు అక్షయ్, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు సాధారణం, వాటిని పరిష్కరించుకోవడం మానేసి ఇంకా పెంచుకుంటూ పోతున్నావు నువ్వు, ఇది నీకు మంచిది కాదు అని చెప్పేసి అవని వాళ్ళ బాబాయ్ అయితే చెప్తాడనమాట. అయినా మా అవనికి ఎత్తులు వేసే తెలివితేటలు ఉంటే తన జీవితం ఎలా ఎందుకుంటుంది అని చెప్పేసి అనగానే ఇక అక్షయ్ అయితే అయిపోయిందా, మీ మాటలన్నీ చెప్పడం అయిపోయిందా, ఇంకేమైనా చెప్తారా? మీరు చెప్పిందల్లా నమ్మేసి తలాడించడానికి నేను ఇక్కడికి రాలేదు, నా కూతురిని తీసుకెళ్ళడానికి వచ్చా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. రాదు, నీ కూతురు నీతో రాదు, ఆరాధ్య తల్లి దగ్గరే ఉంటుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఇక ఆ మాటలకు అక్షయ్ అయితే ఒకసారి షాక్ అయిపోతాడు. కుటుంబ పెద్దగా, నీ తండ్రిగా, నా మనవరాలకి తాతయ్యగా ఈ మాట చెప్తున్నా, నీ కూతురు తన తల్లి దగ్గరే ఉంటుంది, ఇదే ఫైనల్ అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక తాతయ్య అలా చెప్పేసరికి ఆరాధ్య అయితే ఒకసారిగా అవనిని గట్టిగా పట్టుకొని నేను రాను, నేను అమ్మతోనే ఉంటానని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్షయ్ అయితే బాగుంది నాన్న, చాలా బాగా చెప్పారు, అంటే మీ కోడల కోసం కన్న కొడుకునే తన కూతురికి దూరం చేస్తున్నారనమాట అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తల్లి బిడ్డలను దూరం చేయాలనుకున్న నీ కర్కసత్వం నుండి ఇప్పుడే నీ కూతురికి విముక్తి లభించింది, మర్యాదగా చెప్పినట్లు ఇక నుంచి పో, నీ కూతురు నీతో రాదు అని చెప్పేసి చెప్తాడనమాట. మీ భాషలో చెప్తే అది ఇంకా దారుణంగా ఉంటుంది, అర్థమైందా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇంకా ఆ మాటలకి అక్షయ్కి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.